నమస్తే SR7 న్యూస్ కి స్వాగతం. ప్రాథమిక ఆరోగ్య కేంద్రం బుచ్చినాయుడు కండ్రింగ సమాజ భాగస్వామ్యంతో డెంగ్యూ నియంత్రణ. ప్రతి సంవత్సరం మే నెల 16వ తేదీన జరిగేటటువంటి జాతీయ డెంగ్యూ నివారణ దినోత్సవం సందర్భంగా బుచ్చినాయుడు కండ్రింగ ప్రాథమిక ఆరోగ్య కేంద్రం నందు వైద్యాధికారి డాక్టర్ మురళీధర్ రెడ్డి, డాక్టర్ ఉదయ్ కుమార్ మరియు ఆరోగ్యాధికారి డిఎన్ వెంకటేశ్వర్ల ఆధ్వర్యంలో అవగాహన సదస్సు, ర్యాలీ మరియు ప్రతిజ్ఞ చేయడమైనది. జాతీయ డెంగ్యూ నివారణ దినోత్సవం రోజున ఈ సంవత్సరం చెక్, క్లియర్ అండ్ కవర్ అనే నినాదంతో సమాజంలోని ప్రజలతో భాగస్వామ్యం చేసుకుని ఈ డెంగ్యూ జ్వరమును నియంత్రణ చేయవాలని తెలపడం జరిగింది. ఈ డెంగ్యూ జ్వరం వచ్చిన వారిలో అధిక జ్వరము, తలనొప్పి, కండరాల నొప్పి, కళ్ళ వెనుక నొప్పి, వాంతులు, అలసట ఈ లక్షణాలు ఉంటాయి. వెంటనే సమీప హాస్పిటల్ కి వెళ్లి చికిత్స చేసుకోవాలి. అలా చేయని పక్షంలో చనిపోయే ప్రమాదం కూడా ఉంటుంది. కావున నిల్వ నీటిని ఉంచకుండా వారంలో ఒక శుక్రవారం నాడు ప్రతి ఫ్రైడే డ్రై డే అనే నినాదంతో ఇంట్లో ఉంచుకునేటటువంటి పాత్రల్లో అన్నిటినీ పారబోసి మరలా ఫ్రెష్ గా నీటిని పట్టుకోవడం ద్వారా ఈ గుడ్లు లార్వా స్టేజ్ ఏవైనా నీళ్లలో ఉంటే అన్ని చనిపోవడం అనేది జరుగుతోంది. తద్వారా దోమలు ఉత్పత్తి కాకపోతే అవే రాకుండా ఉంటాయి. ఈ కార్యక్రమంలో ఎంపీడీఓ, ఏపీఓ, విద్యాశాఖ అధికారులు, అంగన్వాడీ టీచర్లు, సెక్రటరీలు తదితరులు పాల్గొన్నారు. రిపోర్టింగ్ బై SR7 న్యూస్ రిపోర్టర్ వి రామచంద్రయ్య. ఆరోగ్య కేంద్రాన్ని సంప్రదిస్తాను. నా కుటుంబ సభ్యులకు, నా ఇరుగు పొరుగు వారికి, నా సమాజానికి అవగాహన పెంచేందుకు కృషి చేస్తాను. డెంగ్యూ నివారణ మన అందరి బాధ్యత. ఈరోజు జాతీయ డెంగ్యూ దినోత్సవం. ఈ సందర్భంగా గవర్నమెంట్ దోమలను నిర్మూలించి వాటి ద్వారా వచ్చేటటువంటి డెంగ్యూ వ్యాధిని నివారించాలని ఈ కార్యక్రమాన్ని చేపట్టడం జరిగింది. ఇందులో సమాజ భాగస్వామ్యంతో డెంగ్యూ వ్యాధిని నివారిద్దాం అంటే ప్రజలను అందరినీ కూడా ఇందులో మమైక్యం చేసి వాళ్ళ కోఆపరేషన్ తోటి ఈ వ్యాధిని మనము దూరం చేయాలి. ఏ విధంగా దూరం చేయాలి? ఫస్ట్ క్లియర్, రెండవది క్లీన్, మూడవది కవర్. అంటే మన ఇంటి చుట్టుపక్కల ఎటువంటి నీరు ఏమైనా నిలిచి ఉందేమో, అక్కడ దోమలు గుడ్లు పెడతాయి అనేది గమనించాలి. రెండవది అటువంటి నీటి నిల్వలని నిర్మూలించాలి. మూడవది అటువంటి నిల్వలు ఏదైనా ఉన్నట్లయితే వాటిపైన మూతలు ఉంచాలి, కవర్ చేయాలి. దోమలు అందులోకి వెళ్ళి గుడ్లు పెట్టకుండా కవర్ చేయాలి. అంటే దోమల యొక్క గుడ్లు, లార్వాలు మనం నాశనం చేసినట్లయితే ఈ దోమలను నిర్మూలించవచ్చు. వాటి ద్వారా వచ్చేటటువంటి డెంగ్యూ వ్యాధిని మనము నివారించవచ్చు. ఈ డెంగ్యూ వ్యాధి అనేది చాలా ప్రాణాంతకమైనది. ఇదిగాన మనకు సోకినట్లయితే విపరీతమైన జ్వరము, ఒళ్ళు నొప్పులు, కండరాల నొప్పులు, అదేవిధంగా దగ్గు, నెక్స్ట్ బ్లడ్ పడడం, ప్లేట్లెట్స్ కౌంట్ తగ్గిపోయి మన శరీరంలో బ్లడ్ పడడం అనేది జరుగుతుంది. ఈ కౌంట్ మరీ పడిపోయిందంటే చనిపోయే అవకాశం కూడా ఉంటుంది. కాబట్టి దీన్ని జ్వరం వచ్చిన వెంటనే ఎటువంటి నిర్లక్ష్యం చేయకుండా డాక్టర్ దగ్గరికి వచ్చి చూపించుకొని అది ఏమి జ్వరం అనేది నిర్ధారించుకున్న తర్వాత వాటికి ట్రీట్మెంట్ తీసుకోవాలి. నెగ్లెక్ట్ చేస్తే మాత్రం అపాయకరమైంది. కాబట్టి ఇది ముఖ్యంగా పిల్లలు, పెద్దలలో చాలా డేంజరస్ అనమాట, గర్భవతులు కూడా. కాబట్టి దీన్ని మీరు నిర్లక్ష్యం చేయకుండా చూసుకోవాలి. ఈ దోమలు ఎక్కడైతే నీరు నిలుస్తుందో 4 రోజుల కన్నా ఎక్కువ, అది మురికి నీరు కావచ్చు, మంచినీరు కావచ్చు, వర్షపు నీరు కావచ్చు, ఏ నీళ్ళైనా సరే 4 రోజుల నుంచి నిలిచిందంటే అక్కడ గుడ్లు పెట్టి ఆ నీళ్ళల్లోనే అవి లార్వాలుగా తయారయ్యి మళ్ళీ అవి దోమలుగా తయారవుతుంది. ఇవన్నీ జరగడానికి దాదాపు 10 రోజులు పడుతుంది. ఒక దోమ నీటిపైన నిల్వ ఉండే నీటిపైన గుడ్లు పెట్టి అవి లార్వాలుగా పొదిగి మళ్ళీ ప్యూపా దశకు వచ్చి ప్యూపా దశ నుండి మళ్ళీ దోమగా మారడానికి దాదాపు 10 రోజులు పడుతుంది. ఈ 10 రోజుల లోపల మనం ఏం చేయాలంటే ఎక్కడెక్కడైతే నీరు నిల్వలు ఉన్నాయో వాటినంతా తొలగించేసామంటే వాటిలో ఉండే లార్వాలు కానీ, ప్యూపాలు కానీ, గుడ్లన్నీ కూడా నాశనం అయిపోయి అవి చనిపోవడం అనేది జరుగుతుంది. దోమలు అనేది ఉత్పత్తి కాకుండా ఉంటుంది.
కాబట్టి ఫ్రైడే డ్రై డే ప్రతి ఇంట్లోనూ ప్రతి ఊర్లోనూ ఫ్రైడే డ్రై డే అనేది జరగాలి. అంటే ఏమంటే ప్రతి శుక్రవారం ఇంటిని శుభ్రం చేసుకునేటప్పుడు వాటితో పాటు మన ఇంట్లో ఉండే నిల్వ ఉండే నీటిని తొట్టిల్లో కానీ, డ్రమ్ముల్లో కానీ, బకెట్లలో కానీ, కుండల్లో కానీ, ట్యాంకుల్లో కానీ, సంపుల్లో కానీ ఉండే నీటినన్నింటినీ కూడా పారబోసేసి మరలా ఫ్రెష్గా కానీ మీరు నీళ్లు పట్టుకున్నట్లయితే అందులో ఉండే గుడ్లు కానీ, లార్వాలు కానీ, ప్యూపాలన్నీ కూడా అన్నీ నశించిపోయి ఈ దోమలు అనేది ఉత్పత్తి కాకుండా ఉంటుంది. ఈ ఉద్దేశంతో వారానికి ఒక రోజు మనము ప్రతి ఇంటిలోనూ శుభ్రం చేసుకున్నట్లయితే ఈ జబ్బు అనేది రాకుండా ఉంటుంది, దోమలు ఉత్పత్తి కాకుండా ఉంటాయి. అలాగే కాలువలు శుభ్రం చేసుకోవాలి, ఇంటి చుట్టూ చిన్న చిన్న గుంటలు లేకుండా చూసుకోవాలి, చిన్న చిన్న పొదలు లేకుండా చూసుకోవాలి. దోమలను ఉత్పత్తి కానికుండా చేసుకున్నట్లయితే ఈ డెంగ్యూ జబ్బు నుండి మనము పూర్తిగా బయటపడవచ్చు. ఇది అందరి ప్రజల యొక్క అందరి సహకారం ఉండాలి. ప్రతి విలేజ్లోనూ, ప్రతి ఇంట్లోనూ, ప్రతి చోట జరిగితే ఇది సక్సెస్ అవుతుందనే ఉద్దేశంతో గవర్నమెంట్ ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేసి అన్ని చోట్ల ఈ అవగాహన కార్యక్రమాలు, ర్యాలీలు ఇవి చేపట్టడం జరిగింది. దీనిపైన ప్రతిజ్ఞ కూడా చేస్తున్నారు. కాబట్టి ప్రతి ఒక్కరూ దీనికి సహకరించి ఈ దోమలు లేకుండా చేసి డెంగ్యూని పారద్రోలాలని కోరుకుంటున్నాను.